మన పురాణంలో కొన్ని అద్భుతమైన కథలున్నాయి. కాని వాటన్నింటికంటే ఒక ఆశ్చర్యకరమైన విషయముంది. అదేంటంటే వేల సంవత్సరాలుగా ఇప్పటికీ మన మధ్యలోనే బ్రతికున్న కొందరు వ్యక్తులున్నారట. ఇంతకీ వాళ్ళెవరో తెలుసుకున్నామారండి? సాధారణంగా మనిషి బ్రతికేది ఓ 100 ఏళ్ళు అంతేకదా. కాని వేల ఏళ్లుగా మన మధ్యే తిరుగుతున్నవాళ్లు ఉన్నారంటే నమ్మగలమా? అసలు వాళ్ళెందుకింకా బ్రతికే ఉన్నారు? యుగాలు మారిపోతున్నా ఈ అమరజీవులు ఎవరికోసం ఎదురుచూస్తున్నారు? పదండి ఈ రహస్యాన్ని ఛేదిద్దాం. అసలు ఈ చిరంజీవి అనే మాటకు అర్థమేంటి? సింపుల్గా చెప్పాలంటే జీవనమరణ చక్రాన్ని జయించినవాళ్లు. వాళ్లకు చావు ఉండదనమాట. మరి అలాంటి అసాధారణమైన వరం పొందినవాళ్ల కథలేంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ చిరంజీవుల లిస్ట్లో మనందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు హనుమంతుడు. ఆయనకి దక్కిన అమరత్వం అది కేవలం ఒక వరం కాదు, ఆయనకున్న అచంచలమైన భక్తికి ఆ దేవుడు ఇచ్చిన ఓ అద్భుతమైన బహుమతి. ఒక్కసారి ఆలోచించండి. రావణుడి చెరలో, లంకలో తీవ్రమైన దుఃఖంలో ఉన్నారు సీతాదేవి. అలాంటి టైంలో హనుమంతుడు ఒక ఆశాకిరణంలా వెళ్లాడు. సముద్రాన్ని దాటి రాముడి సందేశాన్ని అందించి ఆమెకు కొండెంత ధైర్యాన్ని ఇచ్చాడు. బస్ ఆ ఒక్క క్షణం ఆయన జీవితాన్నే మార్చేసింది. హనుమంతుడి నిస్వార్థ సేవకి, ఆ భక్తికి సీతాదేవి మనసు కరిగిపోయింది. అందుకే ప్రతిఫలంగా ఆమె ఆయనకొక అద్భుతమైన వరాన్నిచ్చారు. అదేంటంటే, ఈ బ్రహ్మాండం అంతం అయ్యే వరకు నువ్వు చిరంజీవిగా ఉంటావు. చూశారా స్వచ్ఛమైన భక్తికి దక్కిన ఎంత గొప్ప బహుమతో? సరే, ఇప్పటిదాకా భక్తికి దక్కిన వరం గురించి చూశాం కదా. కాని ఇప్పుడు చూడబోయేది దీనికి కంప్లీట్ ఆపోజిట్. అంటే చావులేని జీవితం ఎప్పుడూ వరమే కాదని చెప్పే కథ. అదే అశ్వత్థామ కథ. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ద్రోణాచార్యుడి కొడుకైన అశ్వత్థామ ఒక ఘోరమైన తప్పు చేశాడు. తను ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోలేక దాన్ని నేరుగా అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంలో ఉన్న శిశువుమీదికి మళ్లించాడు. ఆ ఒక్క పొరపాటు ఆయన విధిని శాశ్వతంగా మార్చేసింది. ఇక్కడే అసలు విషయం ఉంది. చూడండి, ఒకరికి అమరత్వం వరమైతే అశ్వత్థామకు అదే అమరత్వం ఓ తప్పించుకోలేని శిక్షగా మారింది. శ్రీకృష్ణుడి శాపం వల్ల వేల ఏళ్లపాటు ఒంటినిండా గాయాలతో ఎవరూ తోడులేకుండా అడవుల్లో తిరుగుతూనే ఉండాలి. యుగాంతం వరకు ఆ బాధ అనుభవించాల్సిందే. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. సుమారు క్రీస్తుశకం 1192లో అంటా పృథ్వీరాజ్ చౌహాన్కి అడవిలో ఒక వృద్ధుడు కనిపించాడు. ఆయన తలమీద అస్సలు మానని గాయం ఉందట. ఆయనే అశ్వత్థామ అని పృథ్వీరాజ్ చౌహాన్ నమ్మాడని ఒక కథ కూడా ఉంది. అంటే ఈ పురాణపాత్ర ఇప్పటికీ మన మధ్య ఉండొచ్చనే నమ్మకాన్ని ఇది ఇంకా బలపరుస్తోంది. ఓకే, ఒకరికి వరం, ఇంకొకరికి శాపం. చాలా డిఫరెంట్గా ఉంది కదా. మరి మిగిలిన చిరంజీవుల సంగతేంటి? వీళ్ళందర్నీ కలిపి ఉంచే ఏదైనా ఒక పెద్ద కారణం, ఒక గ్రేట్ పర్పస్ ఉందా? ఆ ప్రశ్నే మనల్ని అసలు మిస్టరీ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ పెద్ద కారణమేంటో తెలుసా? చాలామంది చిరంజీవులు ఒకే ఒక్క చాలా పెద్ద భవిష్యత్ కార్యం కోసం ఎదురుచూస్తున్నారు. అది ఎప్పుడు జరుగుతుందంటే, మనం ఇప్పుడున్నాం గదా ఈ కలియుగం చివర్లో. అవును, వీళ్ళందరినీ కలిపే ఆ పర్పస్ ఇదే. పరశురాముడు, విభీషణుడు, ఇంక వ్యాసుడు, ఈ ముగ్గురు ఒకే ఒక్క వ్యక్తి కోసం వేచి చూస్తున్నారు. ఆయనే విష్ణు చివరి అవతారం కల్కి. కలియుగం చివర్లో అధర్మాన్ని నాశనం చేయడానికి కల్కి వస్తాడట. అప్పుడు కల్కికి గురువుగా పరశురాముడు, మిత్రుడుగా విభీషణుడు, ఇంక జ్ఞానాన్ని అందించడానికి వ్యాసమహర్షి, ఇలా వీళ్ళందరూ సహాయం చేస్తారన్నమాట. అయితే చిరంజీవులు అందరూ కల్కి కోసం వెయిట్ చేస్తున్నారా అంటే అదీ లేదు. మరికొందరు వాళ్లకున్న అద్భుతమైన సద్గుణాల వల్ల ఈ వరం పొందారు. వాళ్ల కథ వేరే. ఉదాహరణకి బలిచక్రవర్తి, కృపాచార్యుడు. బలిచక్రవర్తి తన దానగుణానికి చాలా ఫేమస్. వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకి తన సర్వస్వాన్ని దానం చేసి చిరంజీవి అయ్యాడు. ఇక కృపాచార్యుడు ఆయన నిష్పక్షపాతానికి, సత్యనిష్టకు మెచ్చిన కృష్ణుడు ఆయనకు అమరత్వాన్నిచ్చాడు. ఇలా మొత్తం 7. వీళ్లనే మనం పురాణాల్లో సప్త చిరంజీవులు అని పిలుస్తాం. యుగాలు మారినా వీరి కథలు మాత్రం మనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. చూశారు కదా, భక్తికి ప్రతీకైన సేవకుడి నుంచి, శాపానికి గురైన యోధుడి వరకు, భవిష్యత్తుకి మార్గదర్శకుల నుంచి, సద్గుణాలకు నిలువుటద్దంలా నిలిచిన వాళ్ల వరకు
ప్రతి ఒక్కరి కథ జీవితం, విధి, ధర్మం లాంటి విషయాల మీద మనకొక కొత్త కోణాన్ని చూపిస్తుంది. అయితే వీటన్నింటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఎందుకంటే ఇవి కేవలం పురాణ కథలు కావు, మన జీవితానికి ఉపయోగపడే శాశ్వతమైన పాఠాలు. వీళ్ల కథలు భవిష్యత్తుకొక గైడ్లా పనిచేస్తాయి. గతం నుంచి మనం నేర్చుకోవాల్సిన హెచ్చరికల్లా ఉంటాయి. భక్తికి, నిజాయితీకి, విధికి, వీటన్నిటికీ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. మన ప్రపంచంతో ఎప్పటికీ ముడిపడి ఉన్న ఈ సజీవ గాథలు మనకు నిజంగా ఏం గుర్తు చేస్తున్నాయి? వాళ్ల శాశ్వతమైన ఉనికి మనలాంటి వాళ్ల క్షణికమైన జీవితాలకు ఇచ్చే అసలైన సందేశం ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి.